సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. మనం చూద్దాం దీని గురించి. మొన్న ముఖ్యమంత్రి గారు దాదాపుగా 6,729 మంది ఉద్యోగులను తొలగించారు. వీళ్ళంతా ఎవరంటే రిటైర్డ్ అయిపోయి కూడా కాంట్రాక్ట్ బేస్ లో ఇంకా అందులో పనిచేస్తున్న వాళ్ళు. వారికి అన్ని అర్హతలు ఉన్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకునే పరిజ్ఞానం ఉంది. సుదీర్ఘ పాలనా వ్యవహారాలు వారి సొంతం. ఏదో సాధించాలనే తపన, కానీ ఏమీ చేయలేని దుస్థితి. ఏళ్లు గడుస్తున్న పదోన్నతులు లేక వారిలో నైరాశ్యం వెంటాడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం ఇప్పుడు వారిలో ఆత్మస్థైర్యం నింపింది. నూతన ఉత్సాహం వచ్చింది. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేపాయి. ఇదేంటో చూద్దాం ఒకసారి మనం. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది యాక్చువల్లీ. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా 6,729 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంది ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల్లో కూడా కొత్త ఉత్సాహం, ఆశలు రేపాయి. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పాతుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి 28 నిర్ణయం తీసుకుంది. సిఎస్ శాంతికుమారి వెంటనే దానికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. అందులో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, వైటీడీఏ చైర్మన్ బిఎల్ఎన్ రెడ్డి, ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లతో పాటు అటెండర్ నుంచి ఐఏఎస్ల దాకా చాలా మంది మహామహులే ఉన్నారని చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకంగా 150 కోట్ల భారం తగ్గిందండి. నిజంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంటే వీళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు వీళ్ళు, కానీ ఏదో ఒక సాకుతో కానీ లేకపోతే ఏదో ఒక దీంతో కానీ ప్రభుత్వం వీళ్ళని కంటిన్యూ చేస్తూ వచ్చింది. వీళ్ళ వల్ల ప్రభుత్వానికి నష్టం ఎంత అంటే 150 కోట్లు. అంతేకాకుండా ఎప్పటి నుంచో చాలా మంది ట్రాన్స్ఫర్ల కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రమోషన్స్ కోసం కావచ్చు వెయిట్ చేస్తున్న వాళ్ళంతా వీళ్ళ వల్ల అలా ఉండిపోయారు తెలుసా. సో ఇందులో మనకి గతంలో కూడా ప్రభుత్వ నీటిపారుదల శాఖలో సైతం సుమారు 200 మంది అధికారులు తొలగించే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి ఇంతమంది రిటైర్డ్ ఉద్యోగం తొలగించడం రాష్ట్ర చరిత్రలో సంచలనం రేపింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కీలకమైన మున్సిపల్ శాఖలో 177 మంది, పౌర సరఫరాల శాఖలో 75 మంది, నీటిపారుదల శాఖలో 70 మందిని తొలగించారు. అదేవిధంగా ఈ శాఖలతో పాటు మెట్రో రైల్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, దేవాదాయ శాఖ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, తహసీల్దార్లు, చీఫ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు విద్యాశాఖకు చెందిన అధికారులు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదుల ప్రధాన ఆకాంక్షల్లో ఒకటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల్లో ఉన్న సుమారు 58,000 ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసేందుకు కూడా అన్ని చర్యలు చేపట్టింది. అలాగే ఎప్పటికప్పుడు టెట్ నిర్వహించడంతో పాటు డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు సైతం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ సీఎం నిర్ణయంతో ఉద్యోగుల్లో సంతోషం. సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పదోన్నతులు లేకుండా ఉన్న చాలా మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వారు ఇంతకాలం రిటైర్డ్ ఉద్యోగుల కింద పనిచేయటం వల్ల తమకు దక్కాల్సిన అవకాశాలు దక్కకుండా పోయాయని వాళ్ళు చాలా కాలంగా డిప్రెషన్ ఉన్నారు. చాలా మంది అండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అంత స్కిల్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, కానీ వాళ్ళకి రావాల్సిన గుర్తింపు వీళ్ళ వల్ల రాకుండా ఉండిపోతుంది. ఇప్పటికీ కూడా అదే ఉంది. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో వాళ్ళలో కొంతమందికి అయితే ఇప్పుడు వాళ్ళు కోరుకున్న ప్రమోషన్ కానీ అది వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో రిటైర్డ్ ఉద్యోగులకి అందలం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రధాన ఆకాంక్షల్లో ఒకటే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోగా రెట్టింపైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఎంతోసేపు రిటైర్డ్ ఉద్యోగులు ఎక్స్టెన్షన్లు కల్పించడం వల్ల చాలా వరకు కీలక శాఖ రిటైర్డ్ ఉద్యోగులకి అందలం దక్కింది. దీంతో ఎక్కడికక్కడ పనుల వేగం తగ్గిపోవడంతో పాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలపై ఆశలు సన్నగిల్లాయి. అదే సమయంలో ఇలా పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ స్థాయిలో వేతనాలు చెల్లించడంతో పాటు ప్రభుత్వం నుంచి వారికి కారు, ఇల్లు, ఇతరత్ర అన్ని హంగులను ఇస్తూ వచ్చారు. వీళ్ళకి తెలుసా, హౌస్ అలవెన్స్ ఇస్తారు, ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు, ఆఖరికి వీళ్ళకి ఫోన్ అలవెన్స్ కూడా ఇస్తారండి, ఫుడ్ అలవెన్స్ తో పాటు. సో వీళ్ళకి ఇచ్చే జీతాలతో సుమారుగా కొత్త వాళ్ళు 4-5 తీసుకోవచ్చు తెలుసా. ఇక్కడ కూడా అగ్రవర్ణాలకే పెద్దపేట అంట. మళ్ళీ దీంట్లో కూడా క్యాస్ట్. ఇక్కడ కూడా గత ప్రభుత్వం పెద్దలు అగ్రవర్ణాలకు అగ్రతాంబూలం ఇచ్చాయి. ఎక్స్టెన్షన్ పొందిన ఉన్నతాధికారులు ఎక్కువ శాతం అగ్రవర్ణాలకు చెందిన వారే ఉంటాం గమనించాల్సిన విషయం. ఇందులో ఎక్కువగా ఉన్న 1-2 కులాలకు చెందిన వారే అధిక ప్రాధాన్యత స్పష్టమవుతుంది. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల మొత్తం వ్యవస్థలో ఒక దళిత సామాజిక వర్గం నుండి ఎదిగిన అధికారి ఎవ్వరూ కూడా ఎక్స్టెన్షన్ పొందలేకపోయారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరు అధికారంలో ఉంటే వారికి సామాజిక వర్గానికి లేదా కింది స్థాయి ఎవరైనా బలమైన నాయకుడి పైరవీలతోనే అగ్రవర్ణాలకు చెందిన వారు ఎక్స్టెన్షన్లు పొందుతారు. ప్రభుత్వ వ్యవస్థలో నాయకులను తయారు చేయాల్సింది పోయి నాయకులే వ్యవస్థను శాసించే పరిస్థితి రావటం
ఇక్కడ దారుణం అండి నిజంగా. వీళ్ళు ఏం చేస్తారు, పోనీ వచ్చిన వాళ్ళు సొంత ఎజెండా కోసం అడ్డదారులు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయింది, ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తారు, ఇక్కడ కూర్చుంటే ఎంతో కొంత రూపాయో 2 రూపాయలు సంపాదించుకోవచ్చు హ్యాపీగా, ఇంకేమన్నా చేసుకోవచ్చు, పనులు నడిపించుకోవచ్చు, చక్రం తిప్పొచ్చు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకున్న పరిచయాలను అడ్డం పెట్టుకొని ఎక్స్టెన్షన్లు, అంటే రిటైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళ పదవీ కాలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారనమాట. అందులో భాగంగానే గతంలో చాలా రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ఎక్స్టెన్షన్లు పొందేందుకు అనేక అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. మనం వ్యవస్థలో గమనిస్తే చాలా వరకు శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అయితే చాలు, ఇక మిగతా జీవితం ఏ చీకు చింత లేకుండా హాయిగా జీవించు అనుకుంటారు. ఎందుకంటే హ్యాపీగా పెన్షన్ వస్తుంది, మంచి పెన్షన్ వస్తుంది. ఇప్పటికే చాలా సంపాదించుంటారు వీళ్ళంతా, రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా పెన్షన్ వస్తుంది, మెడికల్ ఫ్రీ, ట్రావెల్ ఫ్రీ, చాలా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి. కానీ కీలకమైన శాఖల్లో పనిచేసే అధికారులు మాత్రం డబ్బు వ్యామోహంతోనో లేక అధికార హోదా కోసమో తెలియదు కానీ దాన్ని అంటిపెట్టుకునేందుకు నానా పైరువేలు చేస్తుంటారు. ఇలాంటి కీలక శాఖల్లోనే ఎక్కువ తప్పులు జరగడం కూడా చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. అదే సమయంలో పాలకులు కూడా ఎక్స్టెన్షన్ చేసే సమయంలో ప్రజల అవసరాలను చూడకుండా కేవలం ప్రభుత్వ అవసరాల పేరు మీద వాళ్ళ సొంత ఎజెండా నడిపిస్తారు. దీనికి కారణంగా రిటైర్డ్ ఉద్యోగులతో పోలిస్తే అన్ని రకాల తెలివితేటలు ఉండి కూడా చాలా మంది యువ అధికారులు వారి పక్కన సీటు వేసుకొని కూర్చోవలసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం వల్ల అటు ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం తగ్గడంతో పాటు కొత్త ఉద్యోగులు నియమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచిది ఇదైతే. సో లీకులకు వీరే కారణమా? నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా వరకు అధికారులను ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల శాఖలో ఉన్న కొంతమంది మాత్రమే ప్రభుత్వం తొలగించింది లేదా బదిలీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బయటకు పొక్కడంతో అసలు ప్రభుత్వ పెద్దలకు అధికార వ్యవస్థపై పట్టులేదని విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చాలా సందర్భాల్లో అధికారులు తమ పద్ధతులు మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పని హెచ్చరిస్తూ వచ్చారు. అయినా కూడా ప్రభుత్వ లీకులు మాత్రం ఇంకా ఇలానే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంతమందిని వీళ్ళు తీసేశారు కదండి, ఇంతమందిని తీసేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఈయన పేరేంటి, మెట్రో ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డికి మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇవ్వటం ఏందో అర్థం కావట్లా. ఆ మెట్రో దాంట్లో సరే నాలెడ్జ్ ఉన్నోళ్ళు కావచ్చు, నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా ఎంతకాలం ఏంటి కొనసాగిస్తారు? ఈ ప్లేస్ లో ఇప్పుడు మీరు వీళ్ళందరినీ తీసేశారు ముఖ్యమంత్రిగా, దాదాపుగా మీరు 6,728 మందిని తీసేశారు. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకుంటే అదే శాలరీకి 4 వస్తారు. ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళతో పాటు ఎప్పటి నుంచో పనులు చేస్తూ అంత టాలెంట్ ఉండి అన్ని స్కిల్స్ ఉండి కూడా వాళ్ళకి ప్రమోషన్ రాక ఎంతో దిగాలతో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, నిజంగా మీరు తీసుకున్న చరిత్రలో నిలిచిపోతుంది.